పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా 1962 రోజులుగా మమ్ము నడిపించే దైవమా, నీరు లేని నది ఒక్క నదియేనా, నీవు లేక మేము జీవించలేమయ్యా. అందరూ మోకరించి, ఈరోజు ఆదివారం నాడు పవిత్రమైన రోజు. అనేక చోట్లలో పూజావళిలు, ఆరాధనలు, వాక్య పరిచర్య జరిగినటువంటి సమయం. మరొకసారి ఇప్పుడు 3 గంటలకు, మళ్ళొకసారి మనమందరం కలిసి 7 గంటలకు ప్రత్యేకంగా దంపతులు ప్రత్యేక దీవెనల కొరకై ఆరాధన జరపబోతున్నాం. అనేక సమస్యలు కుటుంబాలలోనే ఈరోజు సైతానుడు తీసుకొస్తున్నాడు. కావున ఈ దినము ఈ 3 గంటల ప్రార్థనలో, మరి ముఖ్యంగా 7 గంటల ప్రార్థనలో దంపతులందరూ కూడా సిద్ధపడేటట్టు, వాళ్ళందరి జీవితాన్ని దీవెనగా మార్చుటకై ఈ సమయం నుండి ఆరాధనలో మనం పాలు పంచుకుంటూ ప్రార్థన గడుపుదాం. As many families, couples are under attack of the evil, let us have a special adoration this evening, 7 o'clock. And now we begin to pray for the mercy of God for these couples and all of us. Aaradhana, 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 Aaradhana. స్తుతిగల నిత్య పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చోండి. దైవ సన్నిధిలో ఈరోజు కరుణ జపమాలలో ఆదివారం ఎన్ని చోట్లలో ఎంతమంది ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి విన్నపాలు అర్పించారో వాళ్ళ కోసం, మరి ముఖ్యంగా ఈ దినము అర్పించే ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా అర్పిస్తూ, ఇక్కడ బయట గురువులకు జరుగుతున్నటువంటి వడకములను కూడా దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థించుకుందాం. ఈరోజు కూడా ముందుకొచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశం ప్రభునికి అర్పించి ప్రార్థిస్తాం. రజని ప్రశాంత్ తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, దేవుడు చేసిన మేలుకు తెగంతగా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, మరి సైతాను శక్తి నుండి కాపాడమని, దివ్య కారుణ్య కృప ద్వారా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని, స్వాతి స్నేహ చదువుల మందు తోడుగా ఉండమని, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం, శాంతి సమాధానం ఇవ్వమని, రజనికి గవర్నమెంట్ జాబ్ దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. We wanted to construct a new house for us and buy an apartment for my daughter. Pray for God's blessings and presence in those houses by Vijay and Sunita. అలాగే కొన్నపాటి విజయ, కొన్నపాటి దేవదాసు దంపతులకు ఇప్పటి వరకు ప్రభు కాపాడేందుకు కృతజ్ఞతగా, అలాగే రాబోయే సంవత్సరంలో దేవుని కాపుదల, మంచి ఆరోగ్యం, అనునిత్యం దయచేయమని సమర్పించేవారు కొన్నపాటి విజయ్ దేవదాసు కుటుంబం. ఫాదర్ సిరిల్ గారు గురువులకు వడకం ఇవ్వటానికి వెళుతుండగా 23 నుంచి 29 వరకు జరుగుతున్న వడకంలో నూతన అభిషేకంతో ఫాదర్ గారిని దేవుడు ఊహించలేని రీతిలో వాడుకోవాలని, మంచి ఆరోగ్యం ప్రభు అనుగ్రహించాలని, గురువులందరూ వరాలతో ఫలాలతో నింపబడి గొప్ప అభిషిక్తులుగా, గొప్ప ప్రేరణతో, పరివర్తనతో యేసయ్యలాగా మారాలని కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నవారు దడల లక్ష్మీ చక్రం. అలాగే ఇంకొక కుటుంబం కూడా, వీళ్ళిద్దరూ కూడా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, గురువుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి కుటుంబాలను కూడా ఏరాళంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకొక కుటుంబం ఫాదర్ సిరిల్ గారిని దేవుడు మాకు అందించిన వరంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆగస్టు 23 నుంచి 29 వరకు ఫాదర్ గారు నిర్వహించబోతున్న కురువుల రిట్రీట్ దేవుడు ఆయనకు శారీరక బలాన్ని ప్రసారించి ఫాదర్ను నూతన పరిచి రక్షించి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సురక్షితంగా కాపాడినట్లుగా వడకంలో పాల్గొంటున్న గురువులందరినీ ప్రత్యేకంగా దేవుని కృప, జ్ఞానం, బలం, ఆత్మీయ
నూతనత్వం ప్రసాదించాలని ఫాదర్ గారి వారి బృందాన్ని మొత్తం ఆశీర్వదించాలని, వారు నిర్వహిస్తున్న బాధ్యతలో ప్రభు కృప, మంచి ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని, నా కార్యాలలో ఎదుర్కొంటున్న పక్షపాతం, పార్టీ మరి పోటీ పరిస్థితుల నుండి విడుదల, శాంతి, ధైర్యం కోసం సమర్పించి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తీరాలని దేవుని సహాయం కోరుతున్నవారు ప్రిసిల్లా సమర్పిస్తున్నారు. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించమని మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరిపై దేవుని దీవెన అపారముగా దేవుడు కురిపించాలని భక్తితో ఈ కరుణ జపమాలలో అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీరు లేని నది ఒక్క నదియేనా? ప్రభు నీవు లేని మా జీవితం జీవితమేనా? 42వ కీర్తన 1వ వచనంలో ప్రభు దప్పిగగొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నదని కీర్తనగారుడు పలికిన మాటను గుర్తించి మీరు దేనికోసం దప్పిస్తున్నాడు, ఏ ఒక్క టర్నింగ్ పాయింట్, ఏ అద్భుతం మీ ఇంటిలో జరగాలని వేచి ఉన్నారో దానిని తలంచండి, ప్రార్థించండి. లార్డ్, as the deer pants for the water, longs for the water, so I thirst for you. Psalm 42 verse 1. What is your thirst? What are you hungering for? A turning point, for a miracle? Please mention it as we sing this hymn and pray for it. కీర్తన 69:3లో అరచి అరచి నేను అలసిపోతేని, నా గొంతు బొంగురు పోయినది, నీ సహాయం కొరకు చూచి చూచి నా కన్నులు వాచినవి అని అంటున్నాడు కీర్తనగారుడు. మేబీ యువర్ సిచ్యువేషన్ ఈస్ లైక్ దాట్. లార్డ్, ఐ హ్యావ్ బీన్ గ్రోనింగ్, క్రయింగ్, మై థ్రోట్ ఈస్ ఆల్సో డ్రైడ్ అప్. లార్డ్, crying, my face has fallen. That's what the psalmist express as a moment of declamation, worry and trouble in his life. మీరు కూడా దేనికోసం అలా
దేవుని వైపు చూస్తూ ఏడుస్తున్నారో అవన్నిటికీ ఈరోజు పరిష్కారం లభించాలని ఈ పాటను మనం పాడబోతున్నాం. అలాగే అనేక మంది దంపతులు, కొంతమంది భర్తలు, ఇంకో కొంతమంది భార్యలు అలా ఏడుస్తున్న వారు ఎందరో ఉన్నారు. బయట చెప్పలేక లోపల కృంగిపోతున్న వాళ్ళ కోసం ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి జరపబోయే దంపతుల ప్రత్యేక ఆరాధనలో దేవుడు వారి కన్నీళ్లు కూడా తుడవాలని మన ఉద్దేశములతో ప్రభును కర్పిస్తూ భక్తితో పాడుదాం. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, జీవజలము నాలో నింపగరావా. ఆత్మదాహము తీర్చగరావా, ఆత్మదాహము తీర్చగరావా. నీకై ప్రతి చోట వెదికితి దేవా, తీరలేదయ్యా నా దాహము. నీకై ప్రతి చోట వెతికితి దేవా, తీరలేదయ్యా నా దాహము. అలసిన నాకు నీ దర్శనమీవా, అలసిన నాకు నీ దర్శనమీవా. తీర్చుము దేవా నా ఆత్మదాగము, తీర్చుము దేవా నా ఆత్మదాగము. మీ దప్పిక, మీ ఆకలి ఏదైనా ప్రభువుకు తెలియచేస్తూ ఈ గుర్తులో అవి సంతృప్తిగా మారాలని ప్రభు దగ్గర ప్రార్థించుదాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గుడిలో పండుగలు, పూజలు, ఆరాధన, బలి అంతా అర్పిస్తున్నారు. కానీ ప్రజల దప్పిక తీరలేదు. కావున యేసు ఆ దేవాలయమునకు చివరి రోజు, పండుగ రోజు వచ్చాడు. అప్పుడు ఆయన బిగ్గరగా ఆయన పలికిన మాట, దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి దప్పికను తీర్చుకొనుగాక. ఆల్ ద పీపుల్ వేర్ కమింగ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫరింగ్ వర్షిప్ and sacrifices, feast is going on, but people are not yet satisfied. Their heart's desire is not fulfilled. So Jesus entered into the same temple on the last day
And he cried out with a loud voice, saying, "Those who are thirsty, let them come to me, and let them quench their thirst." యోహాను 7:37, John 7:37. దేవా, మేము కూడా పండుగలు, పూజలు, ప్రార్థనలు, జపదండలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం, కానీ మా దప్పిక కూడా తీర్చలేదని అనుకునే వాళ్ళకు దీన్ని అర్పించి మనము పాటగా, ప్రవచనముగా, విజ్ఞాపనగా ప్రార్థన చేయబోతున్నాం. పాడుదాం. దప్పికగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. దప్పికగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. అలసిన నాకు నా దర్శనమీవా. అలసిన నాకు నీ దర్శనమీవా. తీర్చుము దేవా నా ఆత్మదాహము. తీర్చుము దేవా నా ఆత్మదాహము. దేవా, మా ప్రార్థనకు జవాబిచ్చే ఒక ప్రార్థనగా దీన్ని మలచమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తనకారుడు 63వ కీర్తన 1లో, నేను నీ కొరకు ఉబలాటము చెందుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మయు నీ కొరకు దప్పిక గొనుచున్నది అని మనము ఆయన ప్లేస్లో ఉండి మన కోసం ఆయన చెప్పినట్టు ఈ మాటను మనం పలుకుతూ ప్రార్థన చేయబోతున్నాం. సామ్ 63:1. లార్డ్, ఐ లాంగ్ ఫర్ యూ like the weary dry land looking for water. I thirst for your spirit. Psalmist wrote it, and we get into his shoes and sing this hymn today. మీరు మీ జీవితంలో ఏ విషయంలో అలసిపోయి ఉన్నారో ఒక దర్శనం దేవుడు ఇవ్వడా, నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరగదా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు మరి ఈ టైంలో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు మన నంబర్ చెప్పండి, 1962. టుడే we reach the destination of 1962. వాట్ ఈజ్ స్పెషల్ ఫాదర్ అంటున్నారా? చాలా స్పెషల్ ఈ నంబర్. మీలో కొంతమందికి ఆల్రెడీ అర్థమై ఉండవచ్చు. చర్చ్లో ఒక గొప్ప ఉజ్జీవం జరిగిన సంవత్సరం ఈ సంవత్సరమే. 1962 అక్టోబర్ 11, 11వ భక్తినాథ్ పాపగారు, 12వ భక్తినాథ్ పాపగారు వటికాన్ సభను స్టార్ట్ చేసి
ఒక నూతన ఊపిరి చర్చ్కి వచ్చినట్టు చేసి, కిటికీలు డోర్స్ అన్ని ఓపెన్ చేసి, ఇలాంటి ప్రార్థనలు ఇంతకుముందు మీకు తెలుసు, గురువు అటువైపు చూసుకుంటూ అలా పూజ జరిగినటువంటి రోజులు చాలా మార్పులు కలిగింది. ప్రజలు మరి గురువులు అందరూ కలిసి ఇలా కొనియాడే భాగ్యం ఈ సంవత్సరం జరిగిన ఆ వతికాన్ మహాసభ ద్వారానే జరిగింది. అది జరిగిన సంవత్సరం 1962 సంవత్సరం అక్టోబర్ 11కు ప్రారంభమైంది. 3 సంవత్సరాల పోరాటం అది. అక్టోబర్ మరి మళ్ళీ ఒకసారి డిసెంబర్ 8 1965 అంటే 1965 సంవత్సరం అది పూర్తి అయింది. దిస్ వాస్ అ గ్రేట్ ఎఫర్ట్ in the church, and we mark that day today. 1962 is a special number for the Holy Catholic Church, where John 23rd opened the windows and doors of the church for the people to participate in a new way. New air passed through the church, and God did great things after that. ఈ సంవత్సరం ప్రాముఖ్యమైన సంవత్సరం. అందువల్ల 1962 దానికి చర్చ్కి చాలా సంబంధం ఉంది. అందుకే చర్చ్లో ప్రాముఖ్యమైన ఒక భాగం దంపతులు. వారు ఉంటేనే, మంచిగా ఉంటేనే పిల్లలు ఎదుగుతారు, గురువులు ఈ లోకానికి రాగలుగుతారు. బిషప్స్, ఆర్చి బిషప్స్, కార్డినల్, పాపుగారు కూడా మంచి పాపుగారులు మనకు రాగలుగుతారు. ఇవన్నీ ఉదయించే స్థలం దాంపత్య జీవితం నుండి. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో దాన్ని బట్టే ఇంతమంది గిఫ్ట్ మనకు లభిస్తుంది. అందుకే చర్చ్లో ప్రాముఖ్యమైన ఒక గ్రూప్ దంపతుల కోసం ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రత్యేక ప్రార్థన మనం జరుపుతున్నాం. ఇక కొన్ని విషయాలు దంపతుల కోసం ఎందుకని నెక్స్ట్ గుర్తులలో మీకు చెప్తాను. బట్ దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డేట్, ఇయర్ 1962, Vatican II, a beautiful moment of revival in the Catholic Church. భక్తితో పాడుదాం. ఎండిన నేల నీటి కొరకై వేచినట్లుగా నా ఆత్మ నీ కొరకై తపిస్తుంది. ఎండిన నేల నీటి కొరకై వేచినట్లుగా నా ఆత్మ నీ కొరకై తపిస్తుంది. అలసిన నాకు నీ దర్శనమీవా, అలసిన నాకు నీ దర్శనమీవా. తీర్చుము దేవా నా ఆత్మదాగము, తీర్చుము దేవా నా ఆత్మదాగము. తల్లి శ్రీ సభపై కరుణించుమా, తల్లి శ్రీ సభను దీవించుమా. తల్లి శ్రీ సభపై కరుణించుమా, తల్లి శ్రీ సభను దీవించుమా. దంపతులను నేడు దీవించుమా, దంపతులను నేడు దీవించుమా. తిరు కుటుంబంలా వారిని మార్చుమా, తిరు కుటుంబములా వారిని మార్చుమా. అవును ప్రభువా, ఈ సమయం నుండి దంపతులు సైతాన్ని ఎట్లా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళు బాగా ఉండకూడదని ప్లాన్లో ఉన్నాడో అది తొలి ఆది అనగా ఆదాము అవ్వ జీవితంలో ప్రారంభమైంది. అవన్నీ సాయంత్రంలో మనం ధ్యానిస్తాం. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అటాక్స్ ఇంకా రాబోతున్న దినములలో ఇంకా ఎక్కువగా చెడు దినములని ఎఫెసీ 5:15 చెప్తుంది. మీరు మీ భర్తను భార్యను కాపాడుకోవటానికి ఒక ప్రయత్నం, ప్రతి ఆదివారం ఒక థీమ్ సెలెక్ట్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు కావచ్చు. ఇది చర్చ్లో ఒక నిర్జీవం జరిగిన నంబర్ కావున ఆ దినమున మరి ప్రాముఖ్యమైన వేరు లాంటిది ఈ ప్రపంచానికి దంపతుల జీవితం. సిద్ధపాటు చేసుకోండి. తాళి, ఉంగురం ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం మరి మీరు నూతనీకరించుకొని మీరు ఇచ్చిన వాగ్దానం నూతనీకరించడానికి సిద్ధపడండి. కపుల్స్ అందరికీ ఈ విషయాన్ని మీరు తెలియచేయండి. ప్లీజ్ కన్వే ద మెసేజ్ టు ఆల్ ద కపుల్ టు గెట్ రెడీ
for a renewal of their marriage, also to bless the tali and also the ring once again, to reenact that act of sacrament of marriage this evening. అందరూ కూడా మీరు కప్పులుగా కూర్చొని ఈరోజు సాయంత్రం ప్రార్థనలో పాల్గొనండి. మీ కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప రాత్రి ఇది. ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దంపతులందరి కోసం ఈ దినంను మనం డెడికేట్ చేస్తున్నాం. కారణం, చర్చ్లో ఒక నూతన కార్యం జరిగిన సంవత్సరం, అది రికార్డు ఒక 1962వ నంబర్కు చేరి ఉన్నాం. ఆ సంవత్సరం ప్రాముఖ్యమైన గ్రూప్ ఇది. అందువలన మరి కొంతమంది ఈవెన్ రజిత జూబిలీ మరియు స్వర్ణ జూబిలీ అయిపోయిన తర్వాత కూడా కొందరు విడిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే సైతానుడు ఆ విధంగా అటాక్ చేస్తున్నాడు. మీరు బాగున్నారని అనుకోవద్దు. బాగుండే కుటుంబాల మీద ఎక్కువ ప్రభావం చేయటానికి సైతాను ప్లాన్. అవన్నిటిని క్యాన్సిల్ చేయటానికి ఈరోజు రాత్రి మా చిన్న బృందముగా మేము మీతో పాటు ఒక ప్రయత్నం చేసేదే ఈరోజు రాత్రి ఆరాధన. There are so many couple in spite of silver jubilee and golden jubilee too, they break up. Not they break, Satan breaks them. So don't think that everything is fine, because we need to protect your marriage. That's why we have a special adoration this evening. అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి, విడాకులు ఎక్కువైపోతున్నాయి, అలాగే సడన్గా అకస్మాత్ మరణములు జరుగుతున్నాయి. ఇవన్నిటి నుంచి సైతాన్ని వెళ్ళగొట్టి మీ కుటుంబాన్ని భద్రతలో రక్త కొట్టలో మరుగుపరుచుకోవటానికి ఒక సడన్ ప్లాన్ ఇది. అందువలన దయచేసి సిద్ధపాటు చేసుకోండి. మరి పిల్లలందరూ మీ తల్లిదండ్రులకు రహస్యంగా గిఫ్ట్ కొని పెట్టుకోండి. ఈరోజు సాయంత్రం మీ అమ్మ నాన్నను ప్రేమించేవాళ్ళు, వాళ్ళ పెళ్లి రోజు మీరు లేరు, అవును కదా, ఉన్నారా? కొంతమంది పిల్లల్ని అడిగితే ఫోటో చూపించి ఉన్నాను ఫాదర్ అని చెప్పి ఎవరో ఒక పాపను చూపించి నేను కూడా ఉన్నాను ఫాదర్ అని కొంతమంది పిల్లలు అంటుంటారు. అది జోకుగా. కానీ మీరు ఆ రోజు ఉండలేదు కావున ఇప్పుడు వాళ్ళ పెళ్లి రోజును గుర్తించి అమ్మ నాన్న అని ఒక టైంలో ముద్దు పెట్టుకొని వాళ్ళని దీవించి కౌగిలించుకోవటానికి టైం ఇస్తాను. మీరు సిద్ధపాటు చేసుకోండి. మంచి తరుణం ఇది. అలాగే కపుల్స్ అందరూ కూడా మీరు మీ జీవితాన్ని దేవుడు ఇంకా గొప్ప రీతిలో దీవించడానికి, మీ పిల్లల్ని దీవించడానికి, మిమ్మల్ని పవిత్రపరచుకోవటానికి ఒక మంచి అవకాశం ఇది. అలాగే ప్రియమైన సహోదరులారా, ఎంతోమంది బిడ్డలు ఇక వాళ్ళ జీవితంలో విడిపోయి ఉంటారు. వాళ్ళని కూడా తలంచి మనం ప్రార్థిస్తాం. అలాగే చాలామంది డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారు. శాంతి కలుగునుగా కానీ వాళ్ళ ఇంటికి దేవుడు ప్రవేశించాలని అనేక ఉద్దేశంలో ఇవన్నీ ఈరోజు
రాత్రి మనం ప్రార్థనలు పెడతాం. అందరికీ విషయాన్ని తెలియచేయండి. లింక్ వచ్చిన వెంటనే అంత కపుల్స్ అందరినీ కాపాడటానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు సంరక్షణ ప్రార్థన ఆల్రెడీ దంపతులకు మీకు ప్రారంభం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా మా సంపూర్ణ జీవితమును మీకు మేము సమర్పిస్తున్నాము. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ని దంపతులందరినీ వారి కుటుంబాలను DMI 24/7 గ్రూపును ఆ గ్రూప్ లో ఉన్న దంపతులందరినీ వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. తర్వాత మర్చిపోతానేమో, దయచేసి తొందరగా వెళ్ళి ఎవరైతే ఇంకా పూలదండలు కొనుక్కోలేదో ఈరోజు పూలదండలు మార్చి సంతోషంగా ఈ ముత్తగిలా ఛాన్స్ ఉండేది ఇప్పుడు నాకు లేదు. కావున ఈరోజు అలా అనుకున్నాం. దంపతుల ఒక్కరోజు ఉడకంలాగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం పరిపూర్ణమవుతుంది. దయచేసి విందు ఎప్పుడు వారిని అడగవద్దు. విందు జరుగుతుంది కదా ఇప్పుడు, మీకు ఆశీర్వాదమే అది ఒక గొప్ప విందు, రైట్? సో పూలదండలు కొనుక్కోండి, అన్ని పెట్టుకోండి. మీరు ఆ దినమును ఊహించుకోండి. మీ ఫస్ట్ లవ్ ఏ విధంగా మీరు ప్రారంభించారో, ఎక్కడ కొద్దిగా అక్కడక్కడ మరి దేవుడి నుంచి కొద్దిగా జారిపోయింది మీ కుటుంబం, సరి చేసుకోండి. మీ పిల్లల జీవితంలో అది మంచిది, అందువల్ల సిద్ధపాటు చేసుకోండి. అందుకే ఈ గుర్తులు ఇలా ప్రార్థన చేయబోతున్నాం. పాప భారం భరించలేక అలసిపోతున్న, కుటుంబ భారం మోయలేక విలపిస్తున్నామని పాడబోతున్నాం. లూకా 7:37-38లో ఆ పట్టణంలోని పాపాత్ములు ఒకరు ఆ యేసు పాదములు వెనుకగా నిలబడి ఏడ్చుచు తన కన్నీటితో పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనెను, పరిమళ ద్రవ్యమును పూసెను. ఈరోజు యేసు పాదాలు పట్టుకోండి. కపుల్స్ అందరూ, దంపతులందరూ రాత్రి పూట ఒకళ్ళు నేను మర్చిపోతే ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఒకరికొరి పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. అలాగే దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. దర్ వాస్ ఎ లేడీ హూ వాస్ కాట్ ఇన్, he was not able to come out of that adultery. She came and fell down at the feet of Jesus to renew her vows before God. So you renew your vow this evening with your husband, with your wife. This is a moment of grace. 1962 is a special year for the church. So also today is a special day for the couple. 1962 చర్చ్కే ఒక ప్రాముఖ్యమైన సంవత్సరం. ఆ నంబర్ ఈరోజు చేరుతున్నాం. మీ కుటుంబానికి ఈరోజు ప్రత్యేక దినం. మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ భార్య భర్తలు సంతోషంగా జీవించుటకై ఈ 2 ప్రోగ్రాం, 3 గంటల ప్రార్థన, సాయంత్రం 7 గంటల ప్రార్థన సిద్ధపాటు చేసుకోండి. పెద్ద కిరీటంతో కూడినటువంటి మరి మందసం కూడా వచ్చేసింది. మీకు కిరీటం నిశ్చయం. భక్తితో పాడుదాం. పాపభారం భరించలేక అలసిపోగా, కుటుంబ భారం మోయలేక విలపిస్తుండగా, పాపభారం మోయలేక అలసిపోగా, కుటుంబ భారం మోయలేక
అలసిన మాకు నీ దర్శనమీవా, అలసిన మాకు నీ దర్శనమీవా. దంపతుల దాగమును తీర్చుము దేవా, దంపతుల దాగమును తీర్చుము దేవా. దీవించు దీవించు దంపతుల జీవితాన్ని దీవించు. ఆమేన్. ప్రారంభమైన కరుణ జపమాల సాయంత్రం ఆరాధనలో ముగిస్తున్నాం. భక్తితో దంపతుల కోసం ఈ గుర్తునర్పించి పాప భారం, కుటుంబ భారం, అప్పు భారం, ఇలా ఎన్ని కప్పులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని అర్పించి ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దంపతుల కోసం ఈ వారంలో మనము ప్రకటిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీలో కొంతమంది నాకు నా తోడు అనగా నా భాగస్వామి లేరు కదా, చనిపోయారు కదా, ఈ లోకంలో లేరు కదా అని అనుకునే వాళ్ళకు ఏదో ఒక వారం తప్పకుండా ఆ రోజు అనౌన్స్ చేస్తాం. నేను ఈ వారంలో ఆలోచిస్తూ అవన్నీ అనౌన్స్ చేస్తుంటాను. ఫర్ దోస్ హూ లాస్ట్ యువర్ పార్ట్నర్, డోంట్ వరీ, we will be surely arranging another adoration for you, because వచ్చే వారం మళ్ళా మేము కూడా నూతన స్థలమునకు వెళుతున్నాం. కావున ప్రభు చిత్తమైతే సెంటర్ కోసం కూడా మనం ప్రార్థన చేయవలసిన వారం ఉంటుంది. అవన్నీ తలంచి మనం ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భక్తితో అన్ని ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం. దేవా, ఆరోగ్యం లేని వాళ్ళకు దప్పికను తీర్చి ఆరోగ్యం కలిగి సంతృప్తి కలిగేటట్టు, అలాగే ఐసీ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న బిడ్డలు ఎప్పుడు మా ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న దప్పికను ఆ కుటుంబంలో తీర్చమని, అలాగే వాళ్ళకే తెలియకుండా ఆసుపత్రిలో వాళ్ళు మూలుగుతూ ఉంటారు, బయట పాపసంగతం చేయలేక లోపల పాడుతున్నటువంటి ఆ ఆత్మలను నీవు రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను వారి రిజల్ట్ విషయంలో, జాబ్ లేని వారికి మంచి జాబ్ ఇచ్చే విషయంలో, వీసా, పిఆర్ ఇవన్నిటి విషయంలో, ఎక్కడైతే ప్రజలు శ్రమలలో ఉన్నారో వాళ్ళపై కరుణ చూపమని, ఫైనాన్స్ విషయంలో ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయమని, యువతి యువకులందరి జీవితంలో ఒక ఉజ్జీవం కలిగించమని, తాగుడు అలవాట్లకు లోబడిన వారందరినీ
విడుదల చేయమని, ఆమేన్. కోర్టు కేసులో అన్యాయంగా జరుగుతున్న కోర్టు కేసులో ఉన్న బిడ్డలకు న్యాయమును న్యాయాధిపతిగా నీవే దయచేయమని, ఆమేన్. డైవర్స్ గురి అయినటువంటి కుటుంబాలు ఈరోజు రాత్రి దంపతుల కోసం ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరిలో నేను ఎట్లా ఉండాలి, ఎందుకు ఇట్లా అయిపోయానని వారి మనసులో ఒక మార్పు కలిగినట్టు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎక్కడైనా దంపతులు ప్రభువా అక్రమ సంబంధాల్లో సైతాన్ వాళ్ళని నెట్టేసి ఉంటే ఈరోజు రాత్రి చేస్తున్నటువంటి ప్రార్థనలో రహస్యంగా వాళ్ళు పాపశక్తిని చేస్తుండగా వారి కుటుంబాలు ఆనందంతో పవిత్రంగా జీవించినట్టు దీవించమని, బిజినెస్లో ఎంతో మంది లాభం లేకుండా నష్టపడుతున్నారో వారికి మార్గములు తెరవబడాలని, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్లో ఉన్న బిడ్డలకు ప్రభా మానసిక ప్రభా వాళ్ళ జీవితంలో ఉత్తేజపరచమని, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ బాధలతో ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రభా ఈ రోజుల్లో అది ఎక్కువ అవుతున్నాయి కావున ఏదో ఒక మార్గం చూపించి వైద్యులకు కానీ లేకపోతే నీవే ఒక్క ప్రభా నీ చేతుల్లో రిమోట్ కంట్రోల్ ఉంది కావున నీవు పో అని సముద్రంను పలికినప్పుడు జరిగింది. అలాంటి కార్యం జరిగించమని, ఇంటి విషయంలో విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డలకు, అలాగే ప్రభా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న వారికి, పిల్లలు లేని వాళ్ళకు ప్రభా, అలాగే పెళ్లి కాని పిల్లలకు ప్రభా ఆశ్చర్యక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. దుష్టాత్మ శక్తులు, అసత్యవాది మోసగాడు కుటుంబంలో కానీ, దంపతులు కానీ, పిల్లల జీవితంలో కానీ, పొలంలో కానీ, చేన్లో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆధ్యాత్మిక, మానసికంగా, శారీరకంగా ఎవరైనా బంధించి ఉంటే ఆరాధనలో అందరికీ విడుదల కలుగుమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా అవయములు పని చేయకుండా ఉంటే అది పని చేయునుగా, ట్యూమర్ లమ్స్ అన్ని మాయమైపోనుగా, సోరియాసిస్ మాయమైపోనుగా, ఆయా మందులేని రోగాలకు నీవే ఔషధముగా నీ హస్తముతో తాకి స్వస్థపరుస్తున్నందులకే స్తోత్రం. సూసైడ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు లేదు లేదు నేను జీవిస్తాను అని మాటలు ఇస్తున్నందులకే స్తోత్రం. వృద్ధావస్థలో ఉన్నవాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, పిల్లలను కోల్పోయిన వారు, ప్రేమనక్తులను కోల్పోయిన వారు, ఒంటరితనంలో ఉన్నవారు అందరికీ ఓదార్పు కలిగిస్తున్నందులకే స్తోత్రం తండ్రి. ఆటిజం, స్పీచ్ డిలే ఉన్నటువంటి బిడ్డలకు మార్పులు కలుగుతున్నందులకై చేతులు పైకి లేపి మీ వ్యక్తిగత ఉద్దేశములతో పాటు ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా అర్పిస్తూ ప్రభుని ప్రార్థన చేద్దాం. మెడ్రాస్లో ఒడకంలో పాల్గొనబోతున్న గురువులందరినీ జ్ఞాపకం చేస్తాం. దంపతులు ఆ వారి కోసం అర్పించే ప్రార్థనను ఆలకించమని, మనం నూతనంగా ప్రవేశించబోతున్నటువంటి ఎరేయర్స్ రిట్రీట్ సెంటర్ గృహంను దేవుడు ఆశీర్వదించి తర్వాత రిట్రీట్ సెంటర్ ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసి అది కూడా త్వరలోనే ఓపెన్ అయ్యేటట్టు ప్రభు దీవించమని ఆ క్యాంపస్ మొత్తాన్ని అర్పించి మీ ఉద్దేశములతో అడిగి యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో ఉన్న మత్తయి సువార్త 4:23 యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు ప్రజల వ్యాధి బాధలు ఎల్లా పోగొట్టుచుండెను. జీసస్ వెంట్ అరౌండ్ గ్యాలిలీ అండ్ హీ హీల్డ్ ఆల్ ద సిక్. మాథ్యూ 4:23. అందరినీ స్వస్థపరిచాడు. ఆ లిస్టులో మనం కూడా ఉన్నాం. మనల్ని కూడా తాకి స్వస్థపరిచి దీవించమని భక్తితో పాడి ఆశీర్వాదంలో కొరకై 1962 రోజులుగా పాల్గొంటున్న ప్రార్థన కరుణ జపమాల ప్రతి ఒక్కరిలో ఫలించి, మరి ముఖ్యంగా 2025 ఎంజాలలో మనం 2026 ఆ నంబర్ని ముందుగానే తలంచి చేయబోతున్న ప్రార్థన, అలాగే అక్టోబర్ 18కి గజ్వెల్లో జరుగుతున్న ప్రోగ్రాం, ఆ వారంలో జరగబోతున్న మంగళవార ప్రార్థనలు, అలాగే మరియు శనివార ప్రార్థనలన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదాల కొరకై చివరి ప్రార్థన. వ్యాధి బాధలతో మ్రగ్గుచుండగా స్వస్థతకై రేయింబవలు వేచి ఉండగా, వ్యాధి బాధలతో మ్రగ్గుచుండగా స్వస్థతకై రేయింబవలు వేచి ఉండగా, అలసిన నాకు నీ దర్శనమీవా,
కావలసిన నాకు నీ దర్శనమీవా. స్వస్థపరచుమా ఓ పరమ వైద్యుడా, స్వస్థపరచుమా ఓ పరమ వైద్యుడా. నీరు లేని నది ఒక నదియేనా, ప్రభు నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, ఆత్మదాగము తీర్చుము దేవా. అందరూ కలిసి రావా, దేవాన్ని పాడుదామా. వారను కావగరావా, ఆత్మదాగము తీర్చగరావా, రావా దేవా. ఆత్మదాగము తీర్చగరావా, ఆత్మదాగము తీర్చగరావా, ఆత్మదాగము తీర్చగరావా. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు రాత్రి ఆరాధనలు పాల్గొనబడిన దంపతులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా Have mercy on us and upon all the couples who will be participating in the adoration tonight. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులకు జరగబోతున్న ఉడకంలో పాల్గొంటున్న గురువుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరయరస రెట్రీట్ సెంటర్లో మేము ఉండబోయే గదులన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1962 రోజులుగా ఈ ప్రోగ్రాంలో రుణపాలు అర్పిస్తూ వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సాయంత్రం అర్పించబోతున్న విన్నపాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మరొకసారి 7 గంటల ప్రార్థనలో ఆరాధనలో మరొకసారి దేవుని దీవెనలకై ప్రార్థన మొదలు పెడుతున్న ఆ సమయం వరకు ఈ దీవెనలతో గడిపేటట్టు తల వంచి ప్రభువుని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ దినమంతా దంపతుల కోసం చేసిన ప్రార్థన ఫలించి వాళ్ళ కుటుంబాలు తిరు కుటుంబం లాగా సాక్ష్యం చెప్పే దినములను దయచేయునుగాక. ఆమేన్. May the prayer we make for the couples blossom like a holy family. May all of you be blessed in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. నీరు లేని నది ఒక్క నదియేనా, నీవు లేని జీవితం జీవితమేనా. ఈ పాటను చక్కగా రాసినటువంటి ఫాదర్ క్రిస్తురాజు గారిని, తర్వాత మనతో పాటు ప్రతిరోజు ప్రార్థన పాల్గొన్న ప్రియందరినీ మీ టర్నింగ్ పాయింట్ జరిగించి ప్రభు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.